కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పింది ఏమిటంటే అసైన్డ్ భూములను అమ్ముకునే హక్కు కల్పిస్తున్నాయి. అమ్ముకునే హక్కు సంగతి పక్కకు పెట్టినా ఈ రోజుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 2,80,000 ఎకరాల భూమిని 82,000 మంది కొనుగోలు చేశారు పేదలు. అంటే 5 ఎకరాలకు లోపు ఉన్నటువంటి వాళ్ళు అసైన్డ్ భూములను. కాబట్టి ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం 2017 డిసెంబర్ 31 వరకు ఎవరైతే అలా కొనుగోలు చేశారో వాళ్ళందరికీ కూడా పట్టాలు చేయబడతాయని చెప్పని 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ చట్ట ప్రకారం ఎవరైతే పేదలు కొనుగోలు చేశారో వాళ్లకు పట్టాలు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళకి ఏమిటంటే భూమి మీద యాజమాన్య హక్కుతో పాటు రుణాలు కానీ ఇతర సౌలభ్యాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ లభించే అవకాశం ఉంటుంది.